ఎర్ర సముద్ర తీర దేశం యెమెన్లో నిప్పుల వర్షం కురిసింది. యెమెన్ తిరుగుబాటుదారుల లక్ష్యంగా అమెరికా నేవీ వైమానిక దాడులకు దిగింది. ప్రధానంగా హుతీల ఆయుధ స్థావరాలను ధ్వంసం చేసింది. ఎర్ర సముద్రంలో బీభత్సం సృష్టిస్తున్న హుతీలు సైలెంట్ అవ్వకపోతే యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు హుతీలకు సాయం చేయకపోతే తమ పవర్ ఏంటో రుచి చూడాల్సి వస్తుందని ఇరాన్కు కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఎర్ర సముద్రంలో ఏం జరిగింది? ఎవరి హుతీలు? ఎందుకు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను హుతీలు టార్గెట్ చేస్తున్నారు? వాచ్ స్టోరీ. హూతీలపై ట్రంప్ ఎందుకు దాడి చేయించాడు? ఎర్ర సముద్రాన్ని అమెరికా అధ్యక్షుడు రక్షిస్తాడా? యెమెన్ను గుప్పెట్లో పెట్టుకున్న హూతీలు ఎవరు? ఎర్ర సముద్రం ఎరుపెక్కింది. క్షిపణులు, డ్రోన్ల దాడితో దద్దరిల్లింది. ఎర్ర సముద్రపు నీరు రక్తవర్ణంలోకి మారిపోయింది. అంతర్జాతీయ ప్రధాన వాణిజ్య నౌకామార్గం ఎర్ర సముద్రంలో అమెరికన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ దాడులకు దిగే. ఈ దాడుల్లో 53 మంది హూతీలు చనిపోయారు. మరో 98 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక్కడితో అమెరికా యాక్షన్ ఆగిపోలేదు. ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉందని అమెరికా తెలిపింది. అసలు ఉన్నట్టుండి అమెరికా ఎందుకు ఎర్ర సముద్ర తీరంలో దాడులు చేసింది? 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ వేలాది రాకెట్లతో దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 1200 మందికి పైగా ఇజ్రాయేలీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా హమాస్ పట్టుకుంది. దీనికి ప్రతీకారంగా హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. అయితే ఈ యుద్ధంలో వేలాది మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. దీంతో గాజాలో దాడుల్ని ఆపాలని యెమెన్కు చెందిన తిరుగుబాటుదారులు డిమాండ్ చేశారు. ఈ రెబెల్స్ను హూతీలని పిలుస్తారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపకపోవడంతో ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే వాణిజ్య నౌకలను హూతీలు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు చెందిన ది గెలాక్సీ లీడర్ని 2023 నవంబర్లో హూతీలు హైజాక్ చేశారు. దీనిలోని సిబ్బందిని కొన్నాళ్లకు వదిలేశారు. 430 రోజుల నుంచి గెలాక్సీ లీడర్ యెమెన్ తీరంలోని హుదైద్ పోర్టులో ఉండిపోయింది. ఇజ్రాయెల్ గెలాక్సీ లీడర్తో పాటు ఎర్ర సముద్రంలో నౌకలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా అమెరికా దాడులకు దిగింది. అయితే ఈ దాడులకు ప్రతీకారంగా హూతీలు కూడా అమెరికన్ విమానవాహక నౌక యుఎస్ఎస్ హ్యారీ ట్రూమన్, దాని సహాయక నౌకలపై దాడికి దిగారు. ఈ దాడితో అమెరికా మరింత రెచ్చిపోయింది. రాత్రిపూట యెమెన్ తీర ప్రాంతాల్లోనూ అమెరికా లక్ష్యంగా చేసుకుని నేవీ వైమానిక దాడులకు దిగింది. ప్రధానంగా హూతీలకు చెందిన మిస్సైల్ లాంచర్లు, గగనతల రక్షణ వ్యవస్థల్ని అమెరికా ధ్వంసం చేసింది. ప్రధానంగా యెమెన్లోని సనా, సదా ప్రాంతాలపై అమెరికా నిప్పుల వర్షం కురిపించింది. అమెరికా చేపట్టిన ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాన్ని రక్షించడమేనని వెల్లడించింది. ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలను హూతీలు బెదిరిస్తున్న ఈ నేపథ్యంలోనే దాడులు చేసినట్టు స్పష్టం చేసింది. హూతీలకు ఇరాన్ మద్దతును ఆపకపోతే చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి హూతీలకే కాదు, గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్ర గ్రూపులకు ఆయుధాలను, నిధులను అందించి ఇరాన్ అండగా నిలుస్తోంది. ఇప్పుడు హమాస్, హిజ్బుల్లా బాగా దెబ్బతిన్నాయి. ఇక మిగిలి ఉన్నది హూతీలు మాత్రమే. అందుకే ట్రంప్ హూతీలను టార్గెట్ చేశాడు. సముద్రంలో దాడులు ఆపకపోతే హూతీలపై యుద్ధానికి కూడా సిద్ధమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ హూతీలు ఎవరు? ఎందుకు హమాస్కు మద్దతునిచ్చారు? హూతీల చరిత్ర ఏంటి? యెమెన్లోని షియా సాయుధ గ్రూపే హూతీలు. ఈ గ్రూపు ఎప్పుడు ఏర్పాటైందో స్పష్టమైన తేదీ ఎవరికీ తెలీదు. పలు నివేదికల ప్రకారం 1990లో హూతీ గ్రూపు ఏర్పాటైంది. అంటే 1990లో హూతీలు పుట్టుకొచ్చారన్నమాట. అయితే నిజానికి ఈ గ్రూప్ అసలు పేరు హూతీలు కాదు. ఈ గ్రూప్ అసలు పేరు అన్సార్ అల్లా, అంటే దేవుడి మద్దతుదారులు అని అర్థం. వారి కథకు వారి గుర్తింపే కీలకం. ఇస్లాం ప్రపంచంలో షియా వర్గం మైనారిటీలు. అయితే ఈ షియాలోనూ మరొక మైనారిటీ ఉంది. వారిని షియా జైదీలు అంటారు. హూతీలు ఈ శాఖకు చెందినవారే. అయితే హూతీలు ఎందుకు పోరాటం చేస్తున్నారు? జైదీలను రక్షించుకోవాలన్నదే హూతీల లక్ష్యం. అందుకే వారి కోసం పోరాడుతున్నారు. 1990లో యెమెన్ను అలీ అబ్దుల్లా సలేహ్ అనే వ్యక్తి పరిపాలించాడు. అతడు మొదట్లో సైన్యంలో పనిచేశాడు. అనంతరం శక్తివంతమైన నేతగా ఎదిగాడు. అతడి ప్రత్యేక నైపుణ్యం అవినీతి. సలేహ్ 3 దశాబ్దాలకు పైగా యెమెన్ను పాలించాడు. ఈ సమయంలో $3,000 కోట్ల పైగా సంపాదించాడు. ఇప్పటి డాలరు విలువను మన కరెన్సీలో పోల్చితే 2.5 లక్షల కోట్ల రూపాయలన్నమాట. అతడు ఎంత అవినీతికి పాల్పడ్డాడో ఈ సంపదే చెబుతోంది. దీంతో యెమెన్లో సలేహ్ ప్రభుత్వంపై జైదీలు తిరుగుబాటు చేశారు. పేద అరబ్బుల నుంచి సాలెహ్ దోచుకున్నాడంటూ ఆరోపించారు. వారు పోరాడడానికి సలేహ్ అవినీతి ఒక్కటే కారణం కాదు. జైదీల పోరాటానికి మరో కారణం మతం. 1980లో, 1990లో వహాబిజం యెమెన్లో వ్యాప్తి చెందింది. వహాబిజం అనేది ఇస్లామిక్ ఆలోచన విధానం, అంటే సున్నీ ఇస్లాం అన్నమాట.
షియా జైదీలను వహాబిజం భయపెట్టింది. వహాబిజంతో తమ వర్గం తుడిచిపెట్టుకుపోతుందని జైదీలు భావించారు. తాము పట్టించుకోకపోతే తమ వర్గం త్వరలోనే కనుమరుగవడం ఖాయమని ఆందోళనకు గురయ్యారు. అయితే తమ వర్గం రక్షణకు జైదీలు ఏం చేశారు అంటే, మొదట రాజకీయ పార్టీని స్థాపించారు. దాని పేరు అల్-హక్. దానికి నాయకుడు హుస్సేన్ బద్రా అలీన్ అల్-దిన్ అల్-హూతీ. 1997లో జైదీస్ యువకుల కోసం హుస్సేన్ అల్-హూతీ ఓ నెట్వర్క్ను నిర్మించాడు. దానికి అన్సార్ అల్లా అని పేరు పెట్టాడు. మతపరమైన విద్య, సామాజిక సంక్షేమమే దీని లక్ష్యం. కానీ ఈ లక్ష్యం ఆ తర్వాత మారిపోయింది. 2000లో అబ్దుల్లా సలేహ్ అమెరికాతో జట్టు కట్టాడు. ఉగ్రవాదంపై పోరాటానికి వాషింగ్టన్కు సలేహు మద్దతునిచ్చాడు. ప్రతిఫలంగా అమెరికా నుంచి పుష్కలంగా డబ్బు సాయాన్ని పొందాడు. ఈ పరిణామాలు జైదీలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. 2004 అమెరికా దాడిలో హుస్సేన్ అల్-హూతీ మృతి చెందాడు. అంటే అన్సార్ అల్లా నాయకుడు చనిపోయాడు, కానీ అతడి పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. అన్సార్ అల్లాలో చేరిన ప్రతి ఫైటర్ హూతీగా మారాడు. అంటే అన్సార్ అల్లా కాస్త హూతీస్ గ్రూప్గా మారింది. వీరి స్థావరం ఉత్తర యెమెన్లో ఉంది. ఫలితంగా వారు తరచూ సౌదీ అరేబియాతోనూ ఘర్షణకు దిగేవారు. హుస్సేన్ అల్-హూతీ మరణంతో హూతీస్ గ్రూపుకు అతడి సోదరుడు అబ్దుల్ మాలిక్ అల్-హూతీ నాయకుడయ్యాడు. ఆ తర్వాత యెమెన్ అంతర్యుద్ధంలో చాలా భాగాలను అబ్దుల్ ఆధ్వర్యంలో హూతీ గ్రూపు దక్కించుకుంది. ఇప్పుడు యెమెన్లో 2 ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఒక ప్రభుత్వానికి అమెరికా మద్దతుతో ఒక నాయకుడుంటే, మరో ప్రభుత్వం హూతీల ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ గ్రూపు సహజంగానే ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులకు సహకరిస్తుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. గాజా యుద్ధాన్ని ఆపాలంటూ ఎర్ర సముద్రంలో భారీగా దాడులకు హూతీలు దిగారు. వీటికి అడ్డుకట్ట వేయడమే తమ లక్ష్యమని ఇప్పుడు అమెరికా చెబుతోంది. చెప్పింది చేస్తున్నది.